సో, సింపుల్ టర్మ్స్‌లో చెప్పుకోవాలంటే 60,000 కోట్ల వర్క్స్ మొన్న మోదీ గారి చేతుల మీదుగానే మొత్తం ఇచ్చేసారు. రిలీజ్ చేశారు. అంటే ఆన్ అని. సెకండ్ ఆల్ కాంట్రాక్ట్స్ ఇష్యూ అయిపోయినాయి. పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్ ఇష్యూ అయిపోయినాయి. అన్ని సంస్థలు మొత్తం దాని గ్రౌండ్‌లో మ్యాన్ పవర్ మొబిలైజేషన్ అన్నీ చేసుకుంటున్నారాళ్ళు. చేసుకున్న తర్వాత రెయిన్స్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా మధ్యలో ఆపి వర్క్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ ఫోకస్ దేని మీద పెట్టారు? చాలామంది నేను అప్పీల్ టు ద ఫార్మర్స్. నేను పర్టిక్యులర్‌లీ ఫార్మర్స్‌కి నేను అప్పీల్ ఏం చేస్తున్నానంటే, ఎందుకంటే నేను ఎక్కడికైనా ఎళ్ళినా మా చుట్టాల్లో కూడా కొంతమంది లింక్ ఉన్నోళ్ళు ఉన్నారు. ఏది ల్యాండ్స్ రైతులకి. తర్వాత మొన్న యూఎస్ ఎళ్ళినప్పుడు కూడా చాలామంది మా మా వాళ్ళ ప్లాట్లు మాకు పడేస్తే మేము తర్వాత చేసుకోవచ్చు కదండీ! ఫస్ట్ మనం చెప్పామనుకోండి ఈ వర్క్స్, అయన్నీ తర్వాత సంగతండి. మా ప్లాట్లు మాకు పడేస్తే మేము హ్యాపీగా ఉంటాం కదా! అని అంటారు. నా రిక్వెస్ట్ మన రైతు సోదరులకు గానీ, ఎవరికైనా ఏ ఫ్యామిలీస్‌కైనా ఏంటంటే, ఎయిర్‌లైన్స్‌లో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏమైనా యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఏం చెప్తారు? ఫస్ట్ మీరు ముందల మాస్క్ పెట్టుకోండి. తర్వాత మీ పిల్లలకి, మీ పక్కన మీ పిల్లోడికి పెట్టండారు. ఎందుకు? మీరు బతికితేనే మీ పిల్లోడిని బతికించుంటారు. ఇక్కడ డ్రామాటిక్‌గా ఆలోచించాలంటే అమరావతిలో ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్టు గవర్నమెంట్ రిలేటెడ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ మొత్తం ఫస్ట్ చేశారనుకోండి. తర్వాత మనం హ్యాపీగా ప్లాట్లు లేట్‌గైనా గానీ మనం మేనేజ్ రివర్స్ లెట్ అస్ సే చాలామందికి భయం. ఈ గవర్నమెంట్ మారితే ఏమవుద్దా అనేది.